లేకుండా. అండ్ మరోపక్క అదే దగ్గర జరిగిన ఈ రప్ప డైలాగ్ కి సంబంధించి అది అప్రజాస్వామికం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మేము చూస్తూ ఊరుకోము, కఠిన చర్యలు తీసుకుంటాము అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. బట్ నిన్న జరిగిన సమావేశంలో ఆయన తొక్కిపట్టి నార తీస్తామనే డైలాగ్ వాడేసరికి ఇప్పుడు సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాలలో 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదా, ప్రజాస్వామికమా, పార్లమెంటరీ లాంగ్వేజా, ఏం చెప్తారు? ఇక్కడ ఈ పాయింట్ లో ప్రధాన మీడియా కానీ పెద్ద పెద్దోళ్ళు ఒక అసలు విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా రియాక్ట్ అయినాడు, జగన్ గారు అలా ఎందుకు స్పందించాడు, దీన్ని బ్యాలెన్స్ తప్పి వేరే వేరే ఉద్దేశాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ఇవి కాదు వాళ్ళ ఉద్దేశం. జగన్ గారి ఉద్దేశం, జగన్ గారు ఎప్పుడైనా సరే ఒకసారి ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. అది లేస్తూ లేస్తూ పోతూ పోతూ మీలాంటి జర్నలిస్ట్ అడిగితే తటికమైన ఆ మాటని అనేసాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా అనలా, అది పెద్ద వైరల్ అయిపోయింది. కానీ ఈ పుష్ప డైలాగు ఇంటెన్షనల్ గానే ఆయన అనకుండా మీతో అనిపించినాడు. ఇప్పుడు ఆయన తెలుదా డైలాగు, పదే పదే పైకి మైక్ ఎత్తుకొని మాట్లాడండి, ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, ఇన్నిసార్లు చెప్పించుకున్నాడు మీతో. అంటే మీతో అంటే జర్నలిస్ట్తో చెప్పించుకున్నాడు. ఆయన చెప్పాలా, మళ్ళీ ఎవరైనా కోర్టు అడిగితే వాళ్ళు చెప్పారు అంటాడు లీగల్గా అడిగితే. అంటే ఆయన చెప్పించాడు ఇదా అనేసి వాళ్ళకి ఏదో కోపం వచ్చింది అని ముక్తాయింపు చేశాడు. అంటే దాని చుట్టూ చాలాసేపు నడిపినాడు. అంటే రాష్ట్రంలో ఎట్టుందంటే వాతావరణం, మమ్మల్ని కొడుతున్నారు, వైసీపీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు అంటే మేము కూడా రియాక్ట్ అవుతాము అనేది వైసీపీ కార్యకర్తల యొక్క మనోభిప్రాయం. దానికని నరికేది లేదు, కొట్టేది లేదు, రపరప కోసేది ప్రజాస్వామ్యం. కానీ ఒక హెచ్చరిక, అంటే మా జోలికి వస్తే మేము కూడా సీరియస్ గా రియాక్ట్ అవుతాం, మాకు ఒక రోజు వస్తుంది అనే హెచ్చరిక, సాధారణ హెచ్చరికే పుష్ప డైలాగ్ చెప్పారు. అదేమి ప్రజాస్వామ్యంలో ఆచరణ సాధ్యం కాదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆయన అంత మాట అనేస్తే రప్ప అని, ఇప్పుడు అధికారంలో ఉండే వాళ్ళు ఏమనకపోతే ఏం బాగుంటుంది, అందువల్ల తొక్కి నారా తీస్తామని చెప్పినాడు. ఆయన కూడా ఉద్దేశం తొక్కి నార తీయాలని కాదు, మీరే కాదు మేము కూడా తీస్తామని చెప్పినాడు. ఇప్పుడు దీనివల్ల ఎవరు నష్టపోతారు అంటే అధికార పార్టీ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిపక్షం వేసే వ్యూహంలో అధికార పార్టీ లోను కాకూడదు. ఆయన రప్ప అంటే ఇది అంగీకరించకూడదండి, చట్ట వ్యతిరేకమని అనేసి ఉంటే వీళ్ళు గౌరవం పెరుగుంటుంది. ఆయన అంటే జనసేన కార్యకర్తలకు గౌరవం వస్తుంది కదా. ప్రతిపక్షంలో ఉండి ఆయన పుష్ప డైలాగ్ చెప్తాంటే నువ్వేం డైలాగ్ చెప్పవచ్చు, నువ్వు హీరోవి, ఆయన హీరో కూడా కాదు, ఆయన సినిమా హీరో కాదు, జగన్ సినిమా హీరో అని కానీ జగనే డైలాగ్ చెప్తా ఉంటే, సినిమా డైలాగ్ చెప్పి బెదిరిస్తా ఉంటే నువ్వు సినిమా హీరో అంటే ఏం స్పందించుకొని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళ సంతృప్తి కోసం ఆయన కూడా ఏం మాట్లాడాలో తెలియక అట్లా మాట్లాడేసినాడు. నిజానికి అట్లా మాట్లాడకూడదు. మీకు గుర్తుంటే మెగాస్టార్ చిరంజీవి గారు పులివెందులో పోయి తొడలు కొట్టినాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పులివెందుల్లో రాజశేఖర రెడ్డి సొంత నియోజకవర్గం. కానీ అదే రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత 2 రోజులు పులివెందులో పోయినాడు. అందరూ కార్యకర్తలందరూ తొడలు కొట్టండి సార్, మీరు తొడగొట్టండి, ఎందుకంటే మన పులివెందుల్లో ఆయన కూడా వచ్చి చెప్పేది ఏంది, ఎంత మీరు ముఖ్యమంత్రి అందరూ, రాజశేఖర రెడ్డి పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్. అంటే రాజశేఖర రెడ్డి ఏం చెప్పారు సార్, తొడలు కొట్టడం కాదయ్యా, ప్రేమించడం నేర్చుకోవాలి అని ముద్దు పెట్టాడు. మీరు గంట ఆ పాత క్లిప్ ముద్దులు పెట్టి ఇదే నా సమాధానం అన్నాడు. అంటే అది రాజనీతి అంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుష్ప డైలాగులు చెప్తే ఈయన మంచి డైలాగులు చెప్పి ఉండాలి పవన్ కళ్యాణ్ గారు. దట్ ఈస్ పాలిటిక్స్. అంటే ఆయన అట్ట ప్రతిపక్ష నాయకుడే పుష్ప అంటే నేను ఇంకోటి చెప్పాలి కానీ తొక్కనార తీస్తా అన్నాడు. డిఫెన్స్ లో పడ్డాడు. రాజశేఖర రెడ్డి సమాధానం చెప్పి ఉండాలి. పులివెందులు కూర్చి చిరంజీవి తొడగొడితే తడలు తీసేస్తానని రాజశేఖర రెడ్డి కూడా తీసేసుంటారు. కానీ రాజశేఖర రెడ్డి కెపాసిటీ పులివెందులు అలాంటిది. కానీ తొడలు కొట్టడం నాకు రాదు, ప్రేమించడం నాకు వచ్చి ముద్దులు పెట్టాడు. దట్ ఈస్ పాలిటిక్స్, దట్ ఈస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ గారు పుష్ప డైలాగ్ చెప్తే దాని కౌంటర్ గా ఇంకో డైలాగ్ చెప్పినాడు. అది రాజనీతి అనిపించుకో, అది సక్సెస్ కాదు. కాబట్టి ఇది కౌంటర్ అటాక్ కోసం చేసింది తప్ప ఒక్క నార తీసేది లేదు, వీళ్ళు నరికేది లేదు. అండ్ మరోపక్క ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటే ఇప్పుడు మరొకసారి, జగన్ అనే భూతాన్ని మళ్ళీ రానివ్వము, మీరు వస్తారనే టెన్షన్ పెట్టుకోవద్దు, భయపడద్దు, ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు, ఈ జగన్ అనే భూతం వస్తాదేమో అని భయపడి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రానికి రావట్లేదు అన్నారు. బట్ నిజంగానే పెట్టుబడిదారులు ఆ రకంగా ఆలోచిస్తున్నారా? మొట్టమొదటి అంశం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేసినాడు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే మేము ఎవరు పెట్టుబడిదారులు తెలినా జగన్ మళ్ళీ వస్తే ఏంటి అని భయపడిపోతున్నారు అని ఫస్ట్ లో అన్నాడు. 1 year దాని చెప్పుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు 1 year తిరిగి అయిపోయింది, ఇంక రానివ్వలే అంటున్నాడు. 1 year వస్తాడేమో అని భయపడుతున్నాం అన్నాడు. ఈ డైలాగ్ బాగున్నట్లేదు, వస్తాడేమో అని భయపడుతున్నారంటే చంద్రబాబు భయపడుతున్నాడు, రాంగ్ మెసేజ్ వెళ్తా ఉంది. కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం తీసుకుంటే రానివ్వలే అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే భూతం 2 కేస్ స్టడీ 2 పాయింట్లు చెప్పాడు. ఈ రాష్ట్రం పతనం అవడానికి
ఉండకూడని ముఖ్యమంత్రి ఉంటే ఏమవుతుందని జగన్ ఒక కేస్ స్టడీ అంట. 2 ఆ పోతాన్ని రానిడట, రానివద్దని పారిశ్రామికవేత్తలు చెప్తున్నాడు. పాయింట్ ఏంటంటే పారిశ్రామికవేత్తలు ఎవరు దీన్ని అడగలేదు. పారిశ్రామికవేత్తలు ఏం అడుగుతారంటే, ఈరోజు మేము పెట్టుబడి పెడితే మాకు ఎంత ఆదాయం వస్తుంది, మీరు ఏం సౌకర్యాలు కల్పిస్తారు, ఉన్న వనరులు ఏంటి, ఇది అడుగుతారు పారిశ్రామికవేత్తలు. అంతే వాళ్ళకి సంబంధం లేనని ఈయన ఆడుతున్నాడు. ఏ పారిశ్రామికవేత్త జగన్ వద్దన్నాడు, చంద్రబాబు ఎవడు వస్తే ఆయన పని చేయించుకుంటారు వాళ్ళు. ఏ చంద్రబాబు గారు శాశ్వతంగా ఉంటారని ఎవరికి అనుమానం, లేదా జగన్ గారు ఉంటారని ఎవరికన్నా ఇదంతా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే ఒక్కటి నిజం, జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఇరిటేట్ చేస్తున్నాడు అధికార పార్టీని. ఒక పక్క 1 year పూర్తయిన వాళ్ళు ఆనందంగా ఉంటే, అదే రోజు ఎప్పుడు వాళ్ళు 1 year సెలబ్రేషన్ జరిగే సాయంత్రం 1 year సెలబ్రేషన్ మీటింగ్ జరిగింది కదా, ఇది మంచి ప్రభుత్వం అని. ఆ రోజు ముందు రోజు మీటింగ్ పెట్టి ఆ రోజు పెట్టుకుని ఏం చెప్తున్నాడు, 25 రోజుల పాటు గడప గడప పోను అన్నాడు. ఎవరిని వాళ్ళ పార్టీ కాదు, ఏం చేయాలి అధికార పార్టీ చెప్పండి. గడప గడప పోయి ప్రతి ఇంటికి వెళ్ళి, స్వర్ణ గారు మీకు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం 1,05,000 రావాలి, బాకీ ఉన్నాడు, వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కలిసి 2,10,000 అవుతుంది, వచ్చి అడగండి అని మిమ్మల్ని మీ దగ్గరకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు. ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం, మీకు ₹1,00,000 ఇవ్వాలనా, ఇవ్వలేనని చెప్పాలనా అంటే అజెండాని జగన్ సృష్టిస్తున్నాడు. ఇది ఇరిటేషన్ కాదు అధికార పార్టీ. అధికార పార్టీ చేసే తప్పు ఒప్పులపైన ప్రతిపక్షం మాట్లాడాలి. ఇప్పుడు చంద్రబాబు గారి పరిస్థితి ఎట్టయిందంటే, ఈయన అజెండా ఫిక్స్ చేస్తారు, ఆయన సమాధానం చెప్పుకుంటున్నారు. ఇది ఇరిటేషన్. ఆ ఇరిటేషన్ నుంచి వేరే మాట్లాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ కార్యకర్తలు పరిగెత్తిస్తున్నాడు, అధికార పార్టీ ఇరిటేట్ చేస్తున్నాడు యాక్టివిటీ పేరుతో. దీంతో ఇరిటేషన్ గురి ఏం మాట్లాడతారో అర్థం కాకుండా ఏదంటే. రెండోది కేస్ స్టడీ. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడికి సవాల్ విసరకూడదు. అధికార పార్టీ ఇచ్చే సవాల్కి ప్రతిపక్షం ప్రతి సవాల్ విసరాలి. ఇక్కడ ఏం చేస్తుంటే అధికార పార్టీ ప్రతిపక్షానికి సవాల్ ఇస్తుంది. అది చాలా ప్రమాదం అంటే అధికార పార్టీ ప్రమాదం. ఇప్పుడు కేస్ స్టడీ, ఏం కేస్ స్టడీ చేస్తారు, అప్పుల పైన కేస్ స్టడీ చేస్తారా? ఆ రోజు ఏం మాట్లాడినారు, 14 లక్షలు, మళ్ళీ 10 లక్షలు, ఇది 6 లక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 60-70 కోట్లు చేస్తే మనం 1,20,000 కోట్లు ఒకే సంవత్సరం చేసేసినాం. ఇది ఒక కేస్ స్టడీ కదా. ఏ కేస్ స్టడీ, జగన్ గారికి బాగుంటుందా, చంద్రబాబు గారికి బాగుంటుందా? సంక్షేమ పథకాలు 60,000 కోట్ల పైన ఇవ్వలేం, చంద్రబాబు ఇవ్వలేడు అంటే, లేదు నాకు అనుభవం ఉంది ఇస్తానన్నాడు. ఇది కూడా ఒక కేస్ స్టడీ. ఎన్ని కేస్ స్టడీలు లేవు. ల్యాండ్ టైటిల్ యాక్ట్, జగన్ వచ్చాడు కొట్టేస్తాడు ల్యాండ్ టైటిల్, మళ్ళీ మనమే ఆ ల్యాండ్కి తీసుకొస్తున్నాం. సెకీతో ఒప్పందం, జగన్ అన్యాయం, మళ్ళీ మనం అదే చేస్తున్నాం. ఏది జగన్ కాకుండా మనం చేసిందో చెప్పండి. వాటి కేస్ స్టడీ చెప్పుకుంటా పోతుంటే వాళ్ళు చెప్తుంటే వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు. కాబట్టి జగన్ అనే భూతం అనే పదం అనేసి మనం చేయాల్సింది ఏంటంటే, జగన్ అవసరం లేని మీ పరిపాలన చూపించండి. చంద్రబాబు పరిపాలన బాగుంది, జగన్ అవసరం లేదని. మీ పరిపాలన బాగుంటే చాలు, జగన్ పట్టించుకోరు జనం. మీ పరిపాలన బాగలేకపోతే జగన్ అవసరం వస్తుంది. మీరే రోజు జగన్ అవసరాన్ని సృష్టిస్తా ఉంటే ఇంకా జగన్ అవసరం ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి ప్రభుత్వం ఈ యాటిట్యూడ్ మానేసి జగన్ అవసరం లేని పాలన అందించండి, హర్షిస్తారు. జగన్ టార్గెట్ చేసుకుంటే మీరే టార్గెట్ అయిపోతారు. జగన్ అనే వ్యక్తి ఇరిటేషన్స్ చేస్తున్నాడు కాబట్టి ఉద్యమాల పేరుతో దాన్ని తట్టుకోలేక మీరు ఇరిటేట్ అయిపోతే, అధికార పార్టీ ఇరిటేట్ అయిపోతే చాలా ప్రమాదం.